హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో టిఫిన్గా పూరీ చేస్తున్నానండి. చూసారా, పిండి మనం పూరీకి కలుపుకునే దాంట్లోనే పూరీలు పొంగే విధానం ఉంటుందండి. కలుపుకునే దాంట్లో, పూరీ ఒత్తుకునే దాంట్లో చూసారా, పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి. అయితే కలుపుకున్నాక సుమారు ఒక అరగంట నుంచి గంట దాకా నానాలి. అవి పక్కన పెట్టుకొని మనం కూర రెడీ చేసుకుందాం. దానికి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నేను 3 మనుషులకి చేస్తున్నానండి. 3 మనుషులకి ఈ మోతాదులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు అవసరం అవుతాయి. బంగాళదుంపలు కట్ చేసేసి కొంచెం ఉడకబెట్టానండి. ఉడకబెట్టి పక్కన పెడుతున్నా ఆరుతాయని. ఈలోగా మనం కూర పొయ్యి మీద వేసుకుందాము. ఇవి అలా పక్కన పెట్టేసి తోలు తీసేసి పక్కన పెడదాము. ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టేసుకొని అందులోకి నూనె కొంచెం తీసుకుందాము. ఒక 4 స్పూన్ల దాకా నూనె పోసుకుందాం. దీంట్లో తాలింపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు అవి వేసుకొని వేగాక ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలండి. పూరీ కూరలోకి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఇలా పొడవుగా కోసుకుంటేనే బాగుంటాయి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేటికవి విడిపోతూ రావాలి, అప్పుడే బాగుంటుంది. దీనికి ఎండు కారము వేయమండి, కేవలం పచ్చికారం మాత్రమే వేస్తాము. అందుకని పచ్చిమిరపకాయలు నేను ఎక్కువగా కోసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు మగ్గే టైంలోనే వేసేయాలి. తర్వాత మనం ఈ ఉల్లిపాయల్లో కొంచెం నీరు వస్తే తొందరగా మగ్గుతుంది. అందుకని నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసాను. తర్వాత మనం మూత పెడదాం, కొంచెం మగ్గుతుంది. చూసారా, ఈ టైంలో మనం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఉల్లిపాయల్లోకి ఈ ఉప్పు, పసుపు బాగా వెళ్ళేలాగా కలబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదండి, ఆ నీరు పోయేదాకా మనం కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అవి వేసుకున్నా కూడా కమ్మని సువాసన. కాకపోతే నాకు ఇంట్లో అవైలబుల్లో లేవు, అందుకని వేయలేదు. ఇప్పుడు ఉల్లిపాయల్లో నీరు తగ్గింది అన్నప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని మెదుపుకొని ఇలా కూరలో వేసుకోవాలి. కట్ చేయని అవసరం లేదండి, ఇలాగా మెదుపుకొని వేసుకుంటే సరిపోయిద్ది చేతితోటి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు బాగా కూరలో కలిసేలాగా కలబెడదాము. బాగా కలవాలండి, అందుకని అంతలా కలబెడుతున్నాను. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు ఇలా కలబెట్టినాక దీనిపైన మూత పెడదాము. మూత పెడితే ఆవిరికి ఇంకొంచెం బాగా మగ్గుతుంది. ఇప్పుడు చూడండి, బాగా కలిసిపోయి బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి, మామూలు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళు ఈ బంగాళదుంప, ఉల్లిపాయలు బాగా కలిసిపోవాలి. చూసారా, బంగాళదుంప అలాగా చేతితో నలిపేసుకున్నాం కదా, బాగా ఉడికినవి. కూర భలే టేస్ట్గా చిక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెడదాం. ఈలోగా మనం శనగపిండి, ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాం. ఇందులో నీళ్లు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులో ఈ శనగపిండి వేసుకోవాలి. చూసారా, కూర నీళ్ళు ఎక్కువ కనిపించకూడదు, ఇలా తక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఈ శనగపిండి కలిపిన నీళ్ళు వేసుకోవాలి. చూస్తుండగానే కూర చిక్కబడిపోతుంది. చూసారా, పూరీ కూర ఇలానే ఉండాలండి, అప్పుడే పూరీలు రుచిగా ఉంటాయి, ఇంకా తినాలనిపిస్తుంది బాగా. చూసారా, ఇలాగా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాము. ఈ పూరీలు కూడా మనం లావుగా ఒత్తుకోకూడదు, సన్నగా ఒత్తుకోకూడదు, మొయినంగా ఒత్తుకోవాలి. ఈలోగా నూనె పొయ్యి మీద పెట్టాను, కాగుతుంది. ఈ పూరీ ఒత్తుకునే లోపల నూనె కాగిద్ది. చూసారా, ఈ పూరీలు ఇలా ఒత్తుకోవాలి. లావు ఉండకూడదండి, అలానే పలచగాను ఉండకూడదు, మొయినంగా ఒత్తుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే ఈ పూరీలు వేయాలి. చూసారా, పూరీ ఎంత బాగా పొంగిందో. మా పిల్లలకి ఎంత ఇష్టమోనండి. అస్సలు పొయ్యి మీద వేస్తాం మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మ పెట్టు ఇంకా, అమ్మ పెట్టు ఇంకా అని చెప్పేసి అని తిరుగుతారు. ఇదిగో మా అమ్మాయికి పూరీ వేసాను, కూర కూడా వేసాను.
ఇంకా లాగిచ్చేస్తుంది. చూడండి, నిమిషం కూడా ఆగలేదు, వేస్తూ ఉండంగానే పరిగెత్తేసింది. చూసారా ఇంత బాగా పొంగుతాయి. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ఇదే ప్రకారం చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఆస్వాదిస్తారు. మీకు కనుక నేను చేసిన ఈ పూరీ కూర విధానం పూరీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.